పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. టీడీపీ ఎట్ ది రేట్ 45. టీడీపీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1982 మార్చి 29వ తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. పెట్టినాడు ఇంత పెద్ద ఎత్తున స్ట్రెంత్ అయినా అవుతుందని చెప్పేసి ఎన్టీఆర్ కూడా ఊహించుండకపోవచ్చు. సో ఎన్టీఆర్ ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో ముందుకొచ్చాడు. దాని తర్వాత సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అంటూ రణ నినాదాన్ని ప్రజల్లోకి వదిలాడు. దేశవ్యాప్తంగా 2500 నుంచి 3000 పైగా పార్టీలు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ దగ్గర పార్టీలు ఉన్నాయి, రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి, విజిటింగ్ కార్డు పార్టీలు ఉన్నాయి, పోటీ చేసే పార్టీలు ఉన్నాయి. వీటితో పాటు జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఎన్ని పార్టీలు ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూడా అట్లానే రిజిస్టర్ అయి తర్వాత దాని యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా పనిచేసే పార్టీలో 57 ప్రాంతీయ పార్టీలు యాక్టివ్గా ఉంటే ఆ 57 ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీగా 1,20,00,000 పైగా సభ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి పార్టీగా, దాంతో పాటు తెలుగు మహిళ, తెలుగునాడు కార్మిక సంఘం, తెలుగునాడు విద్యార్థి సంఘం, అదేవిధంగా తెలుగు యువత, ఇంకా తెలుగు రైతు సంఘం, ఇట్లా అనేక ప్రజా సంఘాలను కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల్లో పార్టీ మెంబర్షిప్తోని ఆ విధంగా పెద్ద ఎత్తున ముందుకు వెళ్తూ ఉంటాం. ఇంకా అనేక మంది సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా కూడా ఆ విధంగా ఉన్నారనేది చెప్పక తప్పదు. ఢిల్లీ పెద్దల అహంకారపూరిత రాజకీయాలకి తెలుగువాడి ఆత్మ గౌరవ పతాక తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు. తెలుగువాడి పౌరుషానికి ఇది. ఆ రోజుల్లో 5 సంవత్సరాల్లో 3 ముఖ్యమంత్రులు మార్చడం, అదేవిధంగా తుమ్మినా దగ్గిన ఈరోజు కూడా చూస్తున్నాం. రేవంత్ రెడ్డి తుమ్మినా దగ్గర ఢిల్లీకి పోయి వస్తూ ఉంటాడు. సో తుమ్మినా దగ్గర ఢిల్లీకి పోయి రావటం, సో ఇదే కార్యక్రమంగా ఉండేది. ప్రజల రాష్ట్రంలో పర్యటన చేయడం కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ పర్యటనలే ఎక్కువ ఉంటాయి ఆయా ముఖ్యమంత్రుల యొక్క. మళ్ళీ సమ్మతి రాజకీయాలు, కీలుబొమ్మ ముఖ్యమంత్రులను పెట్టేటువంటి ఒక కల్చరు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజుల్లో బలంగా ఉండేది. ఈ రోజుల్లో కొంచెం అప్డేట్ అయితే కావచ్చు కానీ సో ఆ రోజుల్లో బలంగా ఉండేది. ముఖ్యంగా కేంద్రం పార్టీలో ప్రజాస్వామ్యం ఉండదు. కేంద్రం లేకపోతే ఇందిరాగాంధీ, లేకపోతే ఆ అధినాయకుడు జవహర్లాల్ నెహ్రూ గారి వాళ్ళ అధినాయకుడి యొక్క కనుసన్నల్లో, లేకపోతే కోటరీ అంటారు. ముఖ్యంగా కామరాజు నాడార్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ చుట్టూ, సోనియా గాంధీ చుట్టూ ఉన్న వీళ్ళు కోటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పార్టీలు నడుపుతూ ఉంటారంటారు. మనం కపిల్ సిబాల్ని చూసుకుంటే ఆయన ప్రజలతో సంబంధాలు ఉండవు. గంటకి 50 లక్షలు, ₹1,00,00,000 తీసుకుంటాడు. మళ్ళీ ప్రజా సమస్యలు పార్టీలో మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు పార్టీ సభ్యులతో సంబంధం ఉండదు, పార్టీ కనీసం నాయకులతో డైరెక్ట్ పోయి మాట్లాడుతుంటారు. ఆయన పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లో, హిందీ పేపర్లో చూసి, టీవీ న్యూస్ చూసిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అందుకోసం ఆ కోటరీకి ప్రజలకి చాలా గ్యాప్ ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రమైనటువంటి ఇప్పుడు తెలంగాణ విడిపోయింది 2014. సో ఈ పార్టీ 1982 మార్చి 29 నాడు పార్టీ పెట్టినాటికి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది. 23 జిల్లాలతోనే ఉన్నది ఆ రోజు. సో ఈ క్రమంలో ఎన్టీఆర్కి సంబంధించి పార్టీని పెట్టారు. సో సర్దార్ పాపారాయుడు మూవీ షూటింగ్ జరుగుతుంది. తర్వాత కూడా సినిమాలు చూశాడు. మధ్యరాట్ పోతులు, బ్రహ్మేంద్ర స్వామి, మేజర్ చంద్రకాంత్, ఇట్లా కొన్ని సినిమాలు తర్వాత కూడా తీశాడు. కానీ వీపీ సింగ్ ప్రధానమంత్రి కూడా వచ్చాడు. మధ్యరాట్ పోతులు, బ్రహ్మేంద్ర స్వామి చరిత్రకు సంబంధించినటువంటి మూవీ తీస్తే వచ్చి చెట్టు కింద కూర్చొని వీపీ సింగ్ భారత మాజీ ప్రధాని ఆ షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్న సినిమాను చూసి ఎన్టీఆర్ అంత ఇదిగా ఉన్నది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు దృష్టిలో చెప్పాల్సి వచ్చినప్పుడు అవతార పురుషుడు అని వాళ్ళు చెప్పుకుంటారు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. సో ఆ విధంగా ఉన్నది. సర్దార్ పాపరాయుడు సినిమా షూటింగ్లో ఒక జర్నలిస్ట్, సుమారుగా 60 సంవత్సరాలు ఉన్నట్టు ఎన్టీఆర్కి ఆ టైంలో, ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న, మిమ్మల్ని ఇప్పటిదాకా ప్రజలు మోసారు, ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు, మిమ్మల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు, మరి ప్రజలకి మీరు ఏమేమి రానదా అనే మాటలు ఎన్టీఆర్ని ఆలోచనలో పడేసినాయి. తర్వాత అది పార్టీ పెట్టడానికి సంబంధించి దారులు వేసింది. మొదట భారతదేశం అనే పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఇది రకాల చాలా పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం అనే పార్టీని పెట్టడం, దాన్ని రిజిస్టర్ చేయటం, ఆ విధంగా ముందుకు పోవడం జరిగింది. సో ఎన్టీఆర్ ఆ విధంగా పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేశాడు. తెలుగు ప్రజలు చేసినటువంటి దానికి తాను రుణం తీర్చుకోవటం దీని సారాంశంగా ఆ రోజుల్లో మొదలైంది. ఆ విధంగా 82 మార్చి 29 నాడు పార్టీ పెట్టారు. ఎన్టీఆర్, నాదెళ్ల భాస్కర్రావు ఆ విధంగా కొంతమంది కలిసి ఆ రోజు పార్టీని పెట్టారు. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం ఉండాలని చెప్పేసి పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం. సరే, చివరిలో తెలుగుదేశం పార్టీ ఎదుర్కొన్న కష్టాలను కూడా చేసే ప్రయత్నం చేద్దాం. సో అంతకుముందు కాంగ్రెస్ రాజకీయాలన్నీ కూడా
నాలుగు గోడల మధ్య కోటరీ రాజకీయాలు జరుగుతూ ఉండేది. ఢిల్లీ పెద్దల ప్రదక్షిణలు, సూట్ కేసులు, అవినీతి ఇదే కార్యక్రమం జరుగుతూ ఉండేది. సో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ టీడీపీకి వెలుగును ప్రసాదిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని యూనివర్సల్ చేశాడు. సో లోకేష్ ఆ వెలుగుల్ని మసకబారకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు. తాజాగా 3.0 ఇదిగా ముందుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఉంటున్న అన్ని ప్రాంతీయ పార్టీల కంటే 1,30,00,000కు పైగా మెంబర్షిప్ ఇతర ప్రజా సంఘాలకు సంబంధించి ఇప్పటికే చెప్పాను, పెద్ద ఎత్తున ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఈ మెంబర్షిప్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, చాలా పార్టీలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు చాలా రాజకీయ పార్టీలలో ఆ పార్టీ సభ్యుడు, ఆ కార్యకర్త చనిపోతే ఖచ్చితంగా పార్టీలో తిరిగి అప్పటికే ఒల్లుగుళ్ళు అవుతుంది. పెద్ద నాయకులకి, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళకి కొంత ఇన్కమ్ సోర్స్ ఉండొచ్చు, ఆ జీతాలు, వేతనాలు ఇతర రూపాల్లో, కాంట్రాక్టులు, వర్కులు ఇతర రూపాల్లో. కానీ పార్టీ కార్యకర్తకి, సభ్యుడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక నూతన ఒరవడిని స్టార్ట్ చేసింది. ఆ ఒరవడి యొక్క సారాంశం, పార్టీ కార్యకర్తకు సంబంధించి సభ్యత్వం, పార్టీ సభ్యుడు అయితే 5 లక్షలు. సో ఆ విధంగా పార్టీ యాక్టివిటీస్కి సంబంధించి ఫ్రీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషను, హెల్త్కి సంబంధించి ఆ విధంగా తెలుగుదేశం కొత్త నూతన ఒరవడిని చేసే కార్యక్రమం చేసింది. సో 5 నుంచి 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఆ కుటుంబానికి, న్యాచురల్ డెత్ అయిన జనరల్గా ఎల్ఐసి, ఇంకొక ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైనా జరిగితే ఇస్తాయి. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ కార్యక్రమం, చనిపోతే రోడ్డున పడకుండా, రోడ్డునంటే వాళ్ళేం రోడ్డు మీద ఉండరు, ఇల్లు ఉంటుంది కానీ పేదరికంలో మగ్గుతారు, అలాంటి వాళ్ళకి 7 లక్షలు ఇచ్చి, అదేవిధంగా 7 లక్షలు ఇచ్చి, ముఖ్యంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవల పేరుతోని పెద్ద ఎత్తున వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే కార్యక్రమం. ఇంకా ఐటీ హబ్తోనే సిబిఎన్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున పిల్లల, పార్టీ క్యాడర్ పిల్లలకి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యోగాలు నింపే కార్యక్రమం. దాంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఉద్యోగాల కల్పన చేసి ఐటీ రంగాన్ని, ఇతర రంగాల్ని డెవలప్ చేసే కార్యక్రమాలు మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీ, భారతదేశంలో అట్లా చెప్పాల్సి వస్తే భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చేయనటువంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ని మెంబర్షిప్ ద్వారా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. దాన్ని ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ దాన్ని కొనసాగిస్తూ ఉంది. తెలంగాణలో కూడా ఆ పద్ధతిలోనే బీఆర్ఎస్ పార్టీ, నాట్ టీఆర్ఎస్, ఇవాళ బీఆర్ఎస్గా పిలువబడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఈరోజు అది చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఇతర రాజకీయ పార్టీలకి రోల్ మోడల్గా ఉన్నదంటే చెప్పొచ్చు. అన్ని విషయాల్లోనంటే రాజకీయ పార్టీ అన్నప్పుడు పొగడ్తలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. సో రైతు అన్న తర్వాత తడవకుండా పంటను పండించలేడు, విమర్శలు, పొగడ్తలు ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. సో అప్రిషియేట్ చేయాల్సిందే మెంబర్షిప్ విషయాలకు సంబంధించి వచ్చినప్పుడు అనేది చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి. సో పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రగా ఉన్నది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. సో ఆ విధంగా దాని యొక్క ప్రత్యేకతను సాదుకున్నారు. సో తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి @45లో ఈ 45 ఏళ్లలో 10 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప పార్టీగా తెలుగు గడ్డ మీద వెలుగొందుతూ ఉంది. 44 ఏళ్ళు వెళ్ళి తర్వాత కూడా 44.60%, 44 సంవత్సరాలు వెళ్ళి 45 సంవత్సరాలు అడుగుపెట్టినా కూడా ఆ పార్టీ ఓటు బ్యాంకు 44.60%, అంటే సుమారుగా 41% ఓటు బ్యాంకును కలిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. టీడీపీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఇవాళ జాతీయ పార్టీగా విలబడతా ఉంది. సో ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా అది జాతీయ పార్టీగా పిలువబడతా ఉంది. సో తెలంగాణలో శాఖ ఉంది, ఆంధ్రప్రదేశ్ శాఖ ఉంది, కర్ణాటక శాఖ ఉంది, ఇతర ప్రాంతీయ ఏమంటారు కేంద్రపాలిత ప్రాంతాల పార్టీ ఉంది. ఎన్ఆర్ఐ సంఘాల పేరుతోని ఇతర దేశాల్లో కూడా ఆ పార్టీ తెలుగుదేశం శాఖలోనే 1983లో ఆ పార్టీ పెట్టిన తర్వాత కొత్త రాజకీయాలను ప్రారంభించినటువంటి తెలుగుదేశం పార్టీ ఢిల్లీ దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కాంగ్రెస్ పెద్దల, కాంగ్రెస్ కోటరీ దగ్గర తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పనిచేసిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ పార్టీ పెడితే చంద్రబాబు నాయుడు పాలనలో దాన్ని కొనసాగించినట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే సరే అది ఎంత మట్టుకు అమలు జరుగుతుందనే దానికి వచ్చినప్పుడు తర్వాత సంగతి చర్చ. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని, ఇది అందూరం వెళ్ళిందంటే జగన్ ఆయన ముఖ్యమంత్రిగా ఉండి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలా ఒక డిప్యూటీ సీఎం ఇచ్చే దగ్గరికి వెళ్ళింది. సో ఎవరైనా సాధించేటప్పుడు అట్లా మంచిదే, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేలకే కాకుండా ఎమ్మెల్సీలు, రాజ్యసభలను కూడా బీసీలకి పంపే ప్రయత్నం చేశారు. సరే తెలుగుదేశం వ్యతిరేకులు ధనికులకే ఇచ్చారు ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు అని అంటారు. సో అసలు బీసీలకే టికెట్లు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం సహజంగానే ఇస్తుంది.
దాన్ని సహజంగా ఇచ్చేదాన్ని వీళ్ళేదో ఇస్తున్నటువంటి కాంగ్రెస్ చెప్పుకున్నటువంటి దానికంటే టీడీపీ అట్లా చూసినప్పుడు బెటర్గానే మనకి కనపడుతుంది. ఇక తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి దగ్గర నుంచి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేసుకుంటూ వచ్చింది. కొన్ని స్వతహాగా చేసుకుంటూ వచ్చింది, కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఎక్స్పీరియన్స్ చూసుకుంటూ వచ్చింది. కేజీ బియ్యం ₹2 అనేటువంటి బియ్యం ఏదైతే ఉంది, కేజీకి ₹2 కేజీ బియ్యం అనేటువంటి పథకాన్ని తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ సక్సెస్ చేయటం. అప్పటికే దక్షిణ భారతదేశంలో సినిమా యాక్టర్లు రోజులు వెళ్తూ ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు, తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ సినిమా యాక్టర్, ఇక్కడ ఎన్టీఆర్ సినిమా యాక్టర్, తమిళనాడులో రామకృష్ణ హెగ్డే, అదే కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే. మళ్ళీ చెప్తాను, ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా. ఎన్టీఆర్ సినిమా యాక్టరు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి. తమిళనాడుకు సంబంధించి ఆయన ఫేమస్ సినిమా యాక్టర్ ఎంజీ రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ. కానీ దాని తర్వాత కర్ణాటక రామకృష్ణ హెగ్డే సినిమా యాక్టర్, ఆయన కూడా ముఖ్యమంత్రి. ఆ టైంలో ప్రజలు వాళ్ళని అట్లా ఆదరించారు. ఈ క్రమంలో వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది, పాత సంబంధాలు ఉన్నాయి. ఏదైనా కేజీ బియ్యం ₹2 ఇవ్వడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని సో ఎన్టీఆర్ తమిళనాడు నుంచి తీసుకున్నా కూడా అసలు ఎన్టీఆర్ఏ పెట్టినట్టుగా వచ్చేసింది. ఇది చాలా, అది ఇలా యూనివర్సల్ పథకమే కూర్చుంది. ఎందుకంటే జాతీయ భద్రత, ఆహార భద్రతా కార్యక్రమంగా ఉన్నది. ఎందుకంటే భారతదేశంలో విపరీతమైన పంటలు పండుతుంటాయి. దాన్ని ఇంకొక వైపు పేదరికం, విలయతాండవం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. బ్లాక్ మార్కెట్లో విలయతాండవం చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. వీటిని అధిగమించడానికి కారణం ఏదైనా ఎట్లొచ్చినా తెలుగు రాష్ట్రాల్లోకి కేజీ బియ్యం ₹2 పథకం చేసింది. సో అదేవిధంగా మహిళలకి ఆస్తి హక్కుకు సంబంధించి, సో అంతకుముందు ఆడపిల్లలంటే కడుపులోనే ఆడపిల్లని చంపేస్తారు, లేకపోతే పుట్టినా కూడా 2వ తరగతి శ్రేణి పౌరులుగా మొగుడి సేవ చేయడానికి, తల్లిదండ్రులు ఇంట్లో ఉంచడానికి, కూలికి పోవటానికి, నాలికి పోవటానికి, మొగుడికి సేవ చేయడానికి, పిల్లల్ని కానీ మిషన్లాగా ఉన్నదానికి ఎన్టీఆర్ ఆస్తిలో వాటా ఇచ్చాడు. ఎందుకంటే ఆస్తిలో వాటా వచ్చినప్పుడు మాత్రమే ముఖ్యంగా మహిళా సాధికారతగా బాటలు పడితే ఆయన తీసుకున్నాడు. జాబులో రిజర్వేషన్లు పెట్టాడు. పెన్షన్లకు సంబంధించి వృద్ధులు, వికలాంగులకు సంబంధించి పెన్షన్ సిస్టాన్ని దాన్ని ఇతర రాష్ట్రాలను తీసుకుని పెట్టే కార్యక్రమం చేశారు. పేదలు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అంటారుగా, జనతా వస్త్రాలను పెట్టి ఆ విధంగా పేదలందరికీ, రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా బట్టలు ఇచ్చే కార్యక్రమం చేశారు. అప్పటికే తెలుగుదేశం పార్టీ ఇల్లు కట్టడం, ఇందిరమ్మ ఇళ్ళు పెట్టిన పక్కా గృహాల పేరుతో అప్పుడు దాకా ఒక ట్రెండ్ ఉండేది పూరీలతోని. పక్కా గృహాల పేరుతోని మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాని తర్వాత తెలంగాణ గ్రామీణ కాంతిపథం పేరుతోని అందులో ముస్లింలకు కానీ, మైనారిటీలకు కానీ, లేకపోతే యువతకు సంబంధించి లోన్స్ కానీ, లేకపోతే వివిధ కులవృత్తులకు సంబంధించి అందులో అన్ని వర్గాల ప్రజల్ని కవర్ అయ్యే విధంగా తీసుకుంటూ వచ్చారు. తర్వాత చంద్రబాబు అంటేనే హైటెక్ అంటారు, హైటెక్ అంటేనే చంద్రబాబు అంటారు. గవర్నెన్స్ పేరుతోని ఆయన ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని, ఆ విధంగా సైన్స్ ఐటీ హబ్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేశాడు. ఇంకా యూత్కు సంబంధించి స్వయం ఉపాధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎంప్లాయ్మెంటు, కంపెనీలు తీసుకొచ్చే కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాడు. సో ఈ క్రమంలోనే అనేక సంక్షేమ పథకాలు అన్ని వర్గాలకు సంబంధించి, సో యువతకి, మహిళలకి, రైతులకి, రైతు కూలీలకి, వృద్ధులకి, వికలాంగులకి, దివ్యాంగులకి, వితంతువులకి, ఇట్లా అన్ని వర్గాల ప్రజలకి పథకాలు అందించే కార్యక్రమం, డ్వాక్రా రుణాలు ఇవ్వటం. సో ఆ విధంగా ముందుకు వచ్చినట్టు పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇది భాగంగా ఉంటే అనేక సంస్కరణలు, రాజకీయంగా పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. రాజకీయంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీళ్ళంతా స్వతంత్రం రాకముందు దొరలుగా వెలిగినటువంటి వాళ్ళు, వీళ్ళంతా అధికార పార్టీలో చేరి మళ్ళీ పాత భూస్వామ్య విధానాలే ఉంటే వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీగా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం వచ్చినప్పుడు ప్రజలంతా కూడా దానికి బ్రహ్మరథం పట్టారు. సో కాంగ్రెస్ పార్టీని, మరీ ఓడల్లాగా పోతకపోయిన కాంగ్రెస్ పార్టీని జేసీబీలు, పొక్లియన్లు పెట్టి పీకేసే కార్యక్రమం ఒకటి తెలుగుదేశం స్టార్ట్ చేసింది. ఎన్టీఆర్కి నిర్ణయం వచ్చిందే తడు చేసి అమలు చేసేస్తాడు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశాడు. వీళ్ళని రద్దు చేయటం వల్ల ఒకవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బీసీల, ఎస్సీల బంధ విముక్తి జరిగింది, బానిస విముక్తి జరిగింది. ఎందుకంటే సాగలోళ్ళు బట్టలు ఉతకాలి, మంగళోళ్ళు బొచ్చు కొరగాల, గొల్లోళ్ళు గొర్రెలు మేకలు అయ్యాలి, పాలు ఇయ్యాలి, అదేవిధంగా నేతోళ్ళు అంటే సాలేళ్ళు సామాజిక వర్గానికి సంబంధించి అనేది భావించకండి, నేను కూడా బీసీ బిడ్డే. సో ఆ విధంగా వీళ్ళు బట్టలు ఇచ్చే కార్యక్రమం, ఇట్లా దొరలో ఎట్టి చాకరీ ఉండేది. వీళ్ళంతా కూడా కాంగ్రెస్గా ఉండేవాళ్ళు. సో పటేల్ పట్వారీ వ్యవస్థ, వీళ్ళంతా ల్యాండ్ రికార్డ్స్లో వీళ్ళు పెత్తనం చేస్తూ ఉండేవాళ్ళు. సో కనిపించినటువంటి జీతాలు తీసుకున్నట్టుగా అట్లా ఉండేది ఈ పన్నులు వ్యవస్థకు సంబంధించి. ఆ పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉండేవి. సో దీన్ని కోకటి వేళతో పీకేసి విఆర్ఏ వ్యవస్థ తీసుకొచ్చారు. అంటే గ్రామ కార్యదర్శి, అదేవిధంగా మోతాదర్ అంటారు పాత భాషలో. సో ఆ విధంగా ఒకవైపు పటేల్ పట్వారీ వ్యవస్థపై భూస్వామ్య వ్యవస్థ యొక్క మూలాల్ని గొయ్యి తీసి బంధు పెట్టినట్టుగా చందంగా తయారై,
ముఖ్యంగా బీసీలకి, ఎస్సీలకి కొంత విముక్తి జరిగింది. ఎందుకంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చేటటువంటి విముక్తి జరిగినటువంటి పార్టీ విధంగా మనం చూస్తా ఉంటాం. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు ఏదో పార్టీలకు ముందుకు చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ చూసుకున్నప్పుడు అంటే వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళే మనకు కనిపిస్తారు. సో ఏ విధంగా చూసినా కూడా తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకి ఆ రోజుల్లో రాజకీయ శిక్షణ తరగతులు ఉండే. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు సంబంధించి అది తర్వాత ఎన్టీఆర్ ఆయన కూడా రాజకీయ శిక్షణ తరగతులు ఇవ్వాలి యూనివర్సల్గా ఆ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. సో ఆ తెలంగాణ ఏర్పడ్డా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గత పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఇవాళ మొదటి ముఖ్యమంత్రి, రెండో ముఖ్యమంత్రి ఉన్నారు. సో కేసీఆర్ కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున. దాని తర్వాత ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా టీడీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు చాలా సన్నిహితుడు. సో ఆ విధంగా రాష్ట్రంలో అనేక మందికి సంబంధించి వచ్చినప్పుడు లీడర్లు తెలుగుదేశం నుంచి వచ్చారని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటున్నది. సో తెలుగుదేశం పార్టీ పెట్టినాడు అప్పుడు దాకా బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకత్వం, అదే పార్టీ సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీ, అన్ని పార్టీలు మావోయిస్ట్ దాకా వెళ్ళినప్పుడు ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీలోకి 70% కమ్యూనిస్టులు వెళ్ళారనేది తెలుగుదేశం పార్టీలు చెప్పే. దాని తర్వాత ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్లు, కొన్ని ప్యాకెట్స్లో ఉన్నటువంటి లీడర్స్ని తెలుగుదేశం లీడర్స్, స్థానిక రాష్ట్ర జాతీయ నాయకులు కొనేశారనేది మనకు కనపడుతుంది. ఏదైనా రాజకీయాల్లో గతంలో కత్తి యుద్ధాలు, గదా యుద్ధాలు జరిగాయి. తర్వాత రాజకీయాల్లో ఉన్నటువంటి ఎత్తుగడలు ముందుకెళ్తూ ఉంటుంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా దక్షిణ భారత రాజకీయాల్ని ధన రాజకీయాల వైపు మళ్ళించడంలో అటు రాజశేఖర రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు కృషి చేశారని చెప్పేసి విమర్శకులు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నదో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తనదైన శైలిలో ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఈ జర్నీలో తెలుగుదేశం పార్టీ ఆగస్టు సంక్షోభం అని చెప్పేసి ఉండేది. సో మొదట్లో రాను దాని తర్వాత అనేక రకాలైనటువంటి ఆటుపోట్లను ఆ పార్టీ ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. మనం చూసుకున్నప్పుడు నాదెండ్ల భాస్కరరావుతో కలిసి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ఎన్టీఆర్ ఆరోగ్యరీత్యా ఇక్కడ ఇప్పుడంటే ఆరోగ్యశ్రీ కింద గుండె ఆపరేషన్ చేస్తున్నారు. ఎన్టీఆర్కి హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు అమెరికా వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకొని రిటర్న్ వచ్చేసరికి ప్రభుత్వాన్ని గోలగొట్టి నాదెండ్ల భాస్కరరావు 4 రోజులు ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. సో ఎన్టీఆర్ పార్టీ పెట్టే నాటికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్నాడు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు. మనం అప్ అండ్ డౌన్స్ మనం చర్చించుకునేటప్పుడు దాని తర్వాత మళ్ళీ అనేక ఆటుపోట్లు మనం చూస్తూ వచ్చాం. సో ప్రధానమంత్రి పివి నరసింహరావు కొంగర కరీంనగర్ జిల్లా నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్టీ రామారావు పోటీ చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అభ్యర్థిగా పివి నరసింహరావు తెలుగువాడు అని చెప్పేసి ఎన్టీఆర్ అభ్యర్థిని కూడా పెట్టలేదు. కానీ ఉపేంద్రయ్య పేరుతోని ఏదైతే ఉన్నదో ఎంపీలు, పార్లమెంటు సభ్యుల్ని కొన్నటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. ఆ రోజు ఎన్టీఆర్ ఇది చేశాడు. సో ఆ విధంగా టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి వీటికి సంబంధించి వచ్చినప్పుడు ఎన్టీఆర్ని లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకోవటం. సో దాని తర్వాత చంద్రబాబు వర్సెస్ లక్ష్మీపార్వతి అన్న వర్షను తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున జరిగింది. సో గ్రంథాలు సరిపోవు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. సో దాని తర్వాత ఈ క్రమంలో సిబిఎన్ ఏదైతే ఉన్నదో సో కారణాలు ఏమైనా గ్యాప్ కొనసాగుతూ వచ్చింది. టికెట్ల పంపిణీ దగ్గర నుంచి కీలకంగా ఎన్టీఆర్ దగ్గర లక్ష్మీపార్వతి కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి పార్టీ లక్ష్మీపార్వతి చేతుల్లోకి తమిళనాడు ఎంజీ రామచంద్రన్ చేతుల్లో నుంచి జయలలిత చేతులకు పోయినట్టుగా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ లక్ష్మీపార్వతి చేతులకు పోద్దని చెప్పేసి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి సో ఎన్టీఆర్ని కూలగొట్టినటువంటి సందర్భాన్ని చూసి ఆ విధంగా వైస్రాయ్ హోటల్ వేదికగా జరిగినటువంటి సంఘటనలు మనకి తెలుసు. చివరికి వామపక్షాలతో సహా మద్దతు ఇవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం, దాని తర్వాత కొనసాగినటువంటి పరిస్థితి. దాని తర్వాత కూడా చంద్రబాబుని సరే కాలక్రమంలో ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత అనేక వీడియోలు చంద్రబాబుని తెలుగుదేశం పార్టీని ఓడించే కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత హరికృష్ణ కొత్త పార్టీని పెట్టి అన్నా టీడీపీ పేరుతోని తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరిగితే నామమాత్రంగా పరిమితమైంది. సో అవన్నీ రాజకీయాల్లో అనేక విమర్శలు, కమర్షియల్ అన్నీ ఉన్నాయి. సో లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ని కొలగొట్టినాడు, చంద్రబాబు నాయుడుతో ఉన్నారు. చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, బాలకృష్ణ వీళ్ళంతా కూడా. సో దాని తర్వాత ఎన్టీఆర్ చనిపోయాక హరికృష్ణ అన్నా టీడీపీ పేరుతోని ఉంది, జనాదరణ ఉంది, కానీ ఓటు బ్యాంక్ కాలేదు. హరికృష్ణని అనేక రకాలుగా టీడీపీ టార్గెట్ చేసేటువంటి పరిస్థితి మనం చూస్తాం, చెప్పనాలి కానీ విధంగా. సో ఆ విధంగా టీడీపీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. దాని తర్వాత లక్ష్మీపార్వతి కూడా ఒక పార్టీని పెట్టడం,
ఆ పార్టీకి సంబంధించి అది కూడా ఫెయిల్ కావడం జరిగింది. దాని తర్వాత లక్ష్మీ పార్వతి జీవించే ఉన్నారు. ఆమె వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికార ప్రతినిధి స్థాయిలో పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. జగన్‌ని 2019 నుంచి 24 ఎన్నికల్లో గెలవటానికి చాలా క్రియాశీలమైన పాత్ర పోషించారు. సో దాని తర్వాత మళ్ళీ అనేక రకాల ఆటుపోట్ల ఆ పార్టీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఇవాళ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో సహా అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక మంది ఆ పార్టీని వీడిపోయిన ఆ పార్టీని నిలబెట్టడంలో సో ఎంత ఓట్ బ్యాంక్ సంబంధించి వచ్చినప్పుడు ఇవాళ చూసుకున్నా కూడా ఆ పార్టీకి సంబంధించి 44.60% అంటే సుమారుగా 40% ఓట్ బ్యాంకును కలిగినటువంటి పార్టీగా అటు నరేంద్ర మోడీ కంటే ముందే ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. ఆ విధంగా సీనియర్గా జాతీయ రాజకీయాల్లో ఒక క్రియాశీల నాయకుడిగా విదేశాల నుంచి అప్పులు తీసుకొచ్చి కంపెనీలు పెట్టించేటువంటి కార్యక్రమంగా మనం చూస్తూ ఉంటాం. చంద్రబాబు ఒక స్పెషలిస్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఎట్లానో చంద్రబాబు నాయుడు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తీసుకొస్తాడు. సో రోడ్లు, బ్రిడ్జిలు, కలవట్లు కట్టడంలో ఆయనకు పెట్టింది పేరు. సో ఎవరికెన్ని అభిప్రాయాలు ఉన్నా హైదరాబాదు ఫ్లైఓవర్స్ ట్రెండ్ ఆయన అంతకుముందు స్టార్ట్ అయినా దాన్ని నిర్మాణం చేసి కార్యనిర్వహణ చేసినటువంటి క్రెడిట్ చంద్రబాబుకి మనం ఇవ్వాల్సిందే. సో నారా లోకేష్ కూడా మొదట్లో తెలుగు తడబాటు ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన సెట్ అయ్యి ముందుకి యువగళం పేరుతో పాదయాత్ర చేయడం, ఆ విధంగా ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, సుమారుగా 53 రోజులు జైల్లో ఉండటం, సానుభూతి కావచ్చు, వ్యూహం కావచ్చు, ఎత్తుగడలు కావచ్చు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ఇలా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీ చూసినప్పుడు వెలుగు నీడలు ఆ పార్టీలో కనపడతాయి. అన్ని పార్టీలాగానే ఆ పరిస్థితిని మనం చూసామని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఈ 45 ఏళ్ల పరిపాలనలో తెలుగుదేశానికి సంబంధించి మాది బీసీల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల వెనకబడిన తరగతుల పార్టీ అని చెప్పేసి తెలుగుదేశం చెప్పుకుంటుంది. దాన్ని ఆ ప్రత్యర్థి పార్టీలు మాత్రం అది 294 మంది శాసనసభలో 130 మంది ఒకే సామాజిక వర్గానికి, ఒకే కులానికి ఇచ్చారు. తర్వాత అది ఒక కుల పార్టీగా తయారైంది. కాంగ్రెస్ రెడ్డి పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ కమ్మ పార్టీలాగా తయారైందని చెప్పేసి పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు కాంగ్రెస్, తెలుగుదేశం పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం టీవీలో, పత్రికల్లో చూసినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో ఏదైనా రాజకీయ పార్టీ నడిపేటప్పుడు సమన్వయంగా ముందుకెళ్ళాలి. కొన్ని ఎక్కువ తక్కువలు జరగవచ్చేమో. సో ఏది ఏమైనా తెలుగు గడ్డ మీద తెలుగుదేశం పార్టీది ఒక చరిత్ర. ఇప్పటికిప్పుడు అది కనుమరుగయ్యేదిగా. తెలంగాణలో చిన్న శాఖగా ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అది ఇప్పుడు అధికారంలో ఉంది. భవిష్యత్తులో కూడా ఎన్డీఏ కూటమితో ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే మరి కనపడతా ఉంది. సో ఒకసారి అటు ఇటు అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే అయితే రాబోయే 2-3 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీకి వచ్చిన డోకా అయితే ఏం లేదు. సహజంగా రాజకీయ పార్టీ రైతన్న తర్వాత వర్షంలో దడవకమాదు, రాజకీయ పార్టీ అన్న తర్వాత విమర్శలు, పొగడ్తలు ఉంటూనే ఉంటాయి. సో ఆ విధంగా చూసినప్పుడు బడుగు బలహీన వర్గాలకి, బీసీలకి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందనేది మనకి తెలుగుదేశం పార్టీ ద్వారా అర్థమవుతుంటే, ప్రత్యర్థి వర్గాలు మాత్రం ధనిక బీసీలు, ధనిక ఎస్సీలకి, ధనికలకే ఇచ్చినట్టుగా చెప్తారు. సో చదువుకున్న వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టుగా ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు దాకా యంగ్స్టర్స్కి, చదువుకున్న వాళ్ళకి ఎక్కువగా మనకు టికెట్లు ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా చంద్రబాబు అంటే సో నీడని నమ్మరని చెప్పేసి ప్రత్యర్థులు అంటారు. చంద్రబాబు అంటే ఆయన పరిపాలన మీద ఆయన సర్వేలు చేసి ఉంచుకుంటారు. సో అంత ధైర్యం ఎవరికి ఉండదు. మరి ఆ గుండె ఏం గుండె మరి చంద్రబాబుది. సో అంత ధైర్యవంతుడు. సో ఏది ఏమైనా చంద్రబాబు ఆ పార్టీని కొత్త పుంతలు దక్కించి విశ్వవ్యాప్తం చేసిండనేది, యూనివర్సల్ చేశాడనేది చెప్పక తప్పదు. సో పెద్దలారా, మిత్రులారా, 45 ఏళ్ల చరిత్రని మనం ఒక అరగంటలోనో గంటలోనో చెప్పలేము. ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.